హరి ఓం. తేదీ 29/12/24 ఆదివారము. మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు అనే కార్యక్రమంలో ఈరోజు 9వ సమస్య. సన్నిహిత వ్యక్తి గతించాడు. అతని మీద ప్రేమాభిమానాల్ని నేను మర్చిపోలేకపోతున్నాను. నా మనస్సు ఎలా సమాధానపరుచుకోవాలి? మరణం అంటే ఏమిటి? దీనికి పరిష్కారము 2వ అధ్యాయం 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణ నన్యాని సంయాతి నవానిది. పరిష్కారం: ఎవడు దగ్గరవాడు, ఎవడు దూరపువాడు? ఈ దగ్గర దూరాలన్నీ మనము కల్పించుకున్నవి. మీ మనస్సును మీరు నిగ్రహించుకోవాలి. మనము కొత్త బట్టలు కుట్టించుకుంటాము, కొన్నాళ్ళు వాడుకుంటాము, అవి చినిగి పాతవవుతాయి. వాటిని వదిలేసి మళ్ళా కొత్త వాటిని తొడుక్కుంటాము. ఆత్మ కూడా అలాగే ఒక శరీరంలో ప్రవేశించి కొన్నాళ్ళుండి అది శిథిలమైతే దాన్ని వదిలి వేరే దానిలో ప్రవేశిస్తుంది. వీటినే జనన మరణాలు అన్నాము. గోపాలకృష్ణ భగవానికి జై.